ఈ మేధో మథన వేదికకు అనగా ది డిబేట్కు స్వాగతం. నేను ఈరోజు వాల్యూ ఇన్వెస్టింగ్కు మద్దతుగా, ముఖ్యంగా పీఈ రేషియో ప్రాముఖ్యతను విశ్లేషించడానికి ఇక్కడున్నాను. నమస్కారమండి. నేను ఆధునిక మార్కెట్లలో గ్రోత్ ఇన్వెస్టింగ్కు ప్రతినిధిగా, అంటే కేవలం పాత లెక్కల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదు అనే కోణాన్ని వివరించడానికి ఇక్కడున్నాను. రైట్. ముందుగా ఈ బేసిక్ అంకెలను గమనిద్దాం. మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ అనగా ఎఫ్డి తీసుకుంటే ఒక 7% వడ్డీ వస్తుంది. డెబ్ట్ ఫండ్స్ అయితే ఒక 6% ఇస్తాయి కదా. అవును. పసిడి లేదా రియల్ ఎస్టేట్ అయితే ఒక 5% వరకు రాబడినిస్తాయి. ఇవన్నీ జనాలకు చాలా స్పష్టంగా, సేఫ్గా కనిపిస్తాయి. కరెక్ట్. కానీ సగటున 12 నుండి 18% లాభాలను ఇచ్చే అవకాశం షేర్ మార్కెట్కు ఉంది. అయినా కూడా అమెరికా లాంటి దేశాల్లో 50% మందికి పైగా ఇన్వెస్ట్ చేస్తుంటే మన దేశంలో కేవలం 4% మంది మాత్రమే ఎందుకొస్తున్నారు? అంటే భయం. షేర్ మార్కెట్ అంటే ఒక రకమైన జూదం అనే భయం జనాల్లో బాగా నాటుకుపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ భయానికి ప్రధాన కారణం మార్కెట్ని ఎలా కొలవాలో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో సామాన్యులకి తెలియకపోవడమే. నా ఉద్దేశంలో ఈ చీకటి గదిలో దారిచూపే ఏకైక శాస్త్రీయమైన కాంతి కిరణం నిఫ్టీ యొక్క పీఈ రేషియో, అంటే ప్రైజ్ ఎర్నింగ్స్ రేషియో మాత్రమే. పెట్టుబడికి ఇది అత్యంత స్పష్టమైన కొలమానం. అలాగే మార్కెట్లో జరిగే మోసాల నుండి మనల్ని కాపాడే కవచమని నేను నమ్ముతాను. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్నండి. మీరు చెప్పిన పీఈ రేషియో అనేది మార్కెట్ ఉష్ణోగ్రతను కొలిచే ఒక బేసిక్ థర్మామీటర్ లాంటిది. దాన్ని నేను ఏమాత్రం కాదనను. సంతోషం. కాని కేవలం ఆ ఒక్క సంఖ్య మీదే, అది చారిత్రక పీఈ సంఖ్యల మీదే పూర్తిగా ఆధారపడటం కరెక్ట్ కాదు. ఏంటంటే అలా చేయడం మారుతున్న ఆధునిక ఆర్థిక వ్యవస్థల వాస్తవాలను విస్మరించడమే అవుతుంది. మార్కెట్ ఎప్పుడూ పాతలెక్కల ప్రకారమే నడుస్తుందని గుడ్డిగా నమ్మితే మనం చాలా అవకాశాలు కోల్పోతాం. అవకాశాలు కోల్పోవటం ఏంటండి? మనం లాజికల్గా ఆలోచిద్దాం. షేర్ మార్కెట్ అనేది ఆకాశం నుండి ఊడిపడిన వింతేమీ కాదు. అది అచ్చం మన ఊర్లో ఉండే కూరగాయల మార్కెట్ లాంటిదే. డిమాండ్ సప్లై అంటారు, అంతే కదా? అవును. డిమాండ్ నుండి సప్లై తక్కువుంటే ధర పెరుగుతుంది. ఇక్కడ ఒక పెట్టుబడిదారుడిగా మనం ఎంత రేటు పెట్టుకొంటున్నామనేది ముఖ్యం. అందుకే నిఫ్టీ 50 యొక్క పీఈ రేషియోను గమనించటం అత్యంత కీలకం. ఇది మన దేశంలోని టాప్ 50 కంపెనీల సగటు పరిస్థితిని చెప్తుంది. సగటు పరిస్థితిని చెప్తుంది, ఒప్పుకుంటాను. కానీ ఆ సగటు ఆధారంగా మీరు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఇక్కడే అసలు సైన్స్ ఉందండి. ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే ఏంటి? ఒక కంపెనీ సంపాదించే ₹1 లాభానికి మనం ఎన్ని రూపాయలు వెలకడుతున్నాం అని. రైట్. నిఫ్టీ పీఈ గనక 10లో ఉంటే మనం ₹10 పెట్టుబడి పెట్టి ₹1 సంపాదిస్తున్నాం. అంటే రాబడి 10%. అదే పీఈ 30కి చేరిందనుకోండి, అప్పుడేమవుతుంది? అదే ₹1 లాభం కోసం ₹30 ఖర్చు పెడుతున్నాం. అంటే అప్పుడు రాబడి కేవలం 3.3%. లెక్క కరెక్టే. ఇది ఎవరికైనా అర్థమయ్యే చిన్న లెక్క. కాబట్టి నా వాదన సూటిగా ఉంటుంది. పీఈ 10 నుండి 13 మధ్య ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో ధైర్యంగా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. అది పెరిగి 30కి చేరినప్పుడు అలర్ట్ అయ్యి డబ్బు వెనక్కి తీసుకోవాలి. ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ రూల్. క్షమించాలి, కానీ ఇక్కడ ఆ రూల్ని నేను ఏమాత్రం అంగీకరించను. ఎందుకు అంగీకరించరు? సాధారణ పెట్టుబడిదారులు ఏవో టీవీల్లో వచ్చే వార్తలు వినో లేదా ఎక్కడో దొరికే ఉచిత టిప్స్ పట్టుకునో మార్కెట్లోకి వస్తే నష్టపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రెండ్ ఫాలో అవ్వాలి, కాని పుకార్లను కాదు అనే మీ లాజిక్తో నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను. మరి సమస్య ఎక్కడుంది? ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ పేరుతో ఎప్పుడూ అత్యంత తక్కువ ధరకు మాత్రమే కొనాలనే బెంజమిన్ గ్రాహం సూత్రాన్ని నేటి ఆధునిక మార్కెట్లకు అప్లై చేయడం చాలా పెద్ద తప్పండి. పెద్ద తప్పంటారా? అదెలా అవుతుంది? మార్కెట్ అత్యధిక ధరకు చేరినప్పుడు, ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు కొనడమంటే చేజేతుల డబ్బును పణంగా పెట్టడమే కదా. మనం దీన్ని కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. నిఫ్టీ పీఈ ఎప్పుడూ 10కి పడిపోతుందా అని ఒక వ్యక్తి ఎదురుచూస్తూ కూర్చుంటే అసలేం జరుగుతుంది? అతను తన డబ్బును తీసుకెళ్లి 6% ఇచ్చే బ్యాంకులోనో డెబ్ట్ ఫండ్స్లోనూ ఉంచుకుంటాడు. కనీసం సురక్షితంగా అయినా ఉంటుంది. కానీ బయట మార్కెట్ సంవత్సరాల తరబడి
15% వృద్ధి రేటుతో దూసుకుపోతూ ఉంటుంది కదా. ఈ లాభాలన్నీ అతను కళ్ళెదుటే కోల్పోతున్నాడు. ఒక దేశం వేగంగా డెవలప్ అవుతున్నప్పుడు కంపెనీల ఫ్యూచర్ లాభాలు భారీగా ఉంటాయని మార్కెట్ ముందే పసిగడుతుంది. అందుకే ప్రస్తుత కొనుగోలు ధర ఎక్కువగా ఉంటుంది. అత్యధిక వృద్ధి ఉన్నప్పుడు మార్కెట్ పీఈ సహజంగానే ఎక్కువగా ఉంటుంది. దాన్ని చూసి భయపడి మార్కెట్లోంచి బయటకు వచ్చేయడమంటే ఒక గ్రోత్ స్టోరీని మిస్ అవ్వడమే. మీరు వృద్ధి, భవిష్యత్తు అంచనాలు అని చాలా ఆశావాదంతో మాట్లాడుతున్నారు. కాని మనం డేటా చూద్దాం. అంకెలు అబద్ధాలు చెప్పవు కదా. నేను రెండు వైపులా ఆధారాలు చూపుతాను. చెప్పండి. ముందుగా తక్కువ పీఈ గురించి చూద్దాం. అక్టోబర్ 2008లో మార్కెట్ భారీగా క్రాష్ అయిన తర్వాత నిఫ్టీ పీఈ 10కి పడిపోయింది. ఆ భయానక వాతావరణంలో ఎవరైతే నా లాజిక్ ఫాలో అయి పెట్టుబడి పెట్టారో వాళ్లకి కేవలం ఒక్క ఏడాదిలోనే 130% లాభం వచ్చింది. ఇది నిజం కదా? నేను ఆ డేటాను అసలు కాదనడం లేదు. బేస్ తక్కువ ఉన్నప్పుడు రాబడి ఎక్కువగా కనిపిస్తుంది. అది సింపుల్ మ్యాథమెటిక్స్. ఆగండి. నా డేటా ఇంకా పూర్తి కాలేదు. 2003లో పీఈ 11లో ఉన్నప్పుడు ఏకంగా 116% లాభం వచ్చింది. ఇంకోవైపు ఎక్కువ పీఈ ఉన్నప్పుడు ఏం జరిగిందో వినండి. ఫిబ్రవరి 2001లో .com బబుల్ సమయంలో నిఫ్టీ పీఈ 28కి చేరింది. అప్పుడు టెక్నాలజీ యుగమని భ్రమపడి ఇన్వెస్ట్ చేశారు. అవును. ఎగ్జాక్ట్లీ. ఫలితమేంటి? కేవలం ఒక్క సంవత్సరంలో 53% నష్టపోయారు. అంటే ₹1,00,000 పెడితే 50,000 ఆవిరైపోయాయి. మళ్ళీ జనవరి 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్కు ముందు పీఈ 28కి చేరినప్పుడు కొన్నవాళ్లు 64% నష్టపోయారు. చాలా నష్టమే. దీన్ని బట్టి చూస్తే మార్కెట్ ఒక సైకిల్లాగా ఈ పీఈ సంఖ్యల చుట్టూనే తిరుగుతోందని స్పష్టమవుతోంది కదా. పీఈ 28కి చేరిందంటే అదొక రెడ్ అలర్ట్ అని మార్కెట్ పదే పదే మనల్ని హెచ్చరిస్తోంది. మీ డేటా పాయింట్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. 2008లో అలా జరిగింది, అది వాస్తవమే. కాని ఇక్కడ నా ఎదురు ప్రశ్న ఏంటంటే, ప్రతిసారి మార్కెట్ మునుపట్లాగే ప్రవర్తిస్తుందా? ఎగ్జాక్ట్గా అదే సైకిల్ రిపీట్ అవుతుందా? ఎందుకు ప్రవర్తించదు? సైకిల్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కదా. నాకు తెలుసు. నేనీ మాట అనగానే మీరు ఆ ఫేమస్ కోట్ చెప్తారు, దిస్ టైమ్ ఇట్స్ డిఫరెంట్ అని అనడం మార్కెట్లో అత్యంత ప్రమాదకరమని. కాని మనం వాస్తవాలు మాట్లాడదాం. 2020 కోవిడ్ క్రాష్ తర్వాత ఏం జరిగింది? మార్కెట్ పీఈ చాలా వేగంగా పెరిగింది. అవును, 30 పైన, కొన్నిసార్లు 40 దగ్గర ట్రేడ్ అయింది. మీ పాత లెక్కల ప్రకారం అప్పుడు మార్కెట్ భారీగా పడిపోవాలి, కాని పడిపోలేదే. ఎందుకు? ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం పూర్తిగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటారు? ఎంత నిర్మాణం మారినా లాభాల రాకుండా ధరలు పెరిగితే అది బబుల్ కాదా? బబుల్ కాదండి, దానికొక స్ట్రక్చరల్ కారణముంది. ఒకప్పుడు మన మార్కెట్ కేవలం ఫారిన్ ఇన్వెస్టర్ల దయాదాక్షిణ్యాల మీద నడిచేది. వాళ్ళు డబ్బులు తీస్తే మార్కెట్ కుప్పకూలేది. కాని ఈరోజు పరిస్థితి అది కాదు. దేశీయ పెట్టుబడిదారులు వస్తున్నారు అంటారు. వస్తున్నప్పుడు మునుపట్లాగా పీఈ త్వరగా 10కి పడిపోదు. అలాగని ఓవర్ ప్రైజ్డ్ మార్కెట్లో ధైర్యంగా ఎలా ఉంటాం? సగటున అది 18 నుండి 22 మధ్య స్థిరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మార్కెట్ ఎప్పుడో 10 పీఈకి పడిపోతుందన్న ఆశతో మీరు బయటే కూర్చుంటే వ్యవస్థాగతంగా వస్తున్న ఈ లాభాలన్నీ వదిలేసుకున్నట్లే కదా. దీన్ని ఒక రకమైన ఆర్థిక అజ్ఞానం అనకూడదా? దాన్ని అజ్ఞానం అనరు, అప్రమత్తత అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఫండమెంటల్స్ లేకుండా కేవలం ప్రజల డబ్బు ఫ్లో అవుతోంది కదా అని మార్కెట్ పెరుగుతోందో అక్కడే అతిపెద్ద మోసాలు జరుగుతాయి. మన దేశ చరిత్రలో ప్రజలు షేర్ మార్కెట్ అంటే ఎందుకు వణికిపోతారో చెప్పడానికి అతిపెద్ద ఉదాహరణ హర్షద్ మెహతా స్కామ్. దానికి దీనికి సంబంధమేంటండి? అది ఒక పంపెండమ్ స్కామ్. సిమెంట్ కంపెనీ షేర్ ధరను ఎలాంటి కారణం లేకుండా ₹200 నుండి ఏకంగా ₹9,000 వరకు పెంచేశారు. ఒక కంపెనీ షేర్ పెరగాలి అంటే ఆ కంపెనీ టాప్ లైన్ గానీ బాటమ్ లైన్ గానీ పెరగాలి. ఖచ్చితంగా. ఏసీసీ విషయంలో ఆ వ్యాపారంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు రాలేదు. అదే నేను చెప్తున్నది. వ్యాపారం మారకపోయినా ధర మాత్రం 40 రెట్లు పెరిగింది. ముందుగా కొందరు కృత్రిమంగా డిమాండ్ సృష్టించి ధరను అమాంతం పెంచుతారు. ఆ పెరుగుతున్న ధరను చూసి సామాన్య ప్రజలు కొంటున్నప్పుడు ఈ పెద్దవాళ్లు తమ షేర్లను భారీ ధరకు అమ్మేసి
బయటపడతారు. హ్మ్. ఎవరైతే పీఈ రేషియోను చెక్ చేస్తారో వాళ్ళు ఇలాంటి వలలో ఎప్పటికీ పడరు. ఆ సిమెంట్ షేరు లాభాలు పెరగపోవడం వల్ల దాని పీఈ వందల్లోకి వెళ్ళిపోతుంది. వాల్యూ ఇన్వెస్టింగ్ తెలిసినవాడు దాన్ని చూసి నవ్వి ఊరుకుంటాడు తప్ప కొని బలికాడు. పంప్ అండ్ డంప్ స్కామ్స్ గురించి మీరు చెప్పింది వాస్తవమే. పెట్టుబడిదారులు గుడ్డిగా ఒకరిని చూసి ఒకరు ఫాలో అవడం వల్లే ఇలాంటి మోసాలకు గురవుతారు. దీన్ని మనం సాధారణంగా జరిగే గొర్రెల మంద దాడిలాగా లేదా రియల్ ఎస్టేట్లో జరిగే బబుల్లాగా అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒకరు కొన్నారు, ఇంకొకరు కొన్నారు అని మొత్తం ఊరంతా వెళ్లి ఒకే చోట స్థలాలు కొంటారు. చివరికొది ఇదుకు పనికిరాదని తేలాక అందరూ నష్టపోతారు. షేర్ మార్కెట్లో సామాన్యులు చేసేది కూడా ఇదే. ఒక ఇన్ఫార్మర్ చెప్పాడనో వాట్సాప్లో మెసేజ్ వచ్చిందనో గుడ్డిగా కొంటారు. అవును. ఇక్కడ మీరు అంగీకరిస్తున్నదేంటంటే మార్కెట్లో మూక మనస్తత్వం చాలా ప్రమాదకరం. నేను దాన్ని అరికట్టడానికే పీఈ అనే లాజిక్ని వాడమంటున్నాను. మీరు చెప్పే ఉద్దేశం కరెక్టే, కానీ ఇక్కడే ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. ఏసీసీ సిమెంట్ లాంటి మోసాలు ఒక వ్యక్తిగత కంపెనీలో జరుగుతాయి. దాని ప్రభావం మొత్తం నిఫ్టీ 50 సగటు పీఈ మీద కనిపించకపోవచ్చు. అంటే సగటు పీఈ నార్మల్గా ఉండొచ్చు అంటారా? అవును. ఒక మోనున ఒక కంపెనీలో స్కామ్ జరుగుతుంటే నిఫ్టీ పీఈ 15 దగ్గరే నార్మల్గా ఉందనుకోండి. అప్పుడు నిఫ్టీ పీఈ బాగుంది కదా అని మీరా మోసపూరిత షేరులు కొంటే నష్టపోక తప్పదు కదా. కాబట్టి సగటు మార్కెట్ పీఈని బ్రహ్మాస్త్రంలాగా వాడటం కంటే మీరు ఏ కంపెనీలో డబ్బు పెడుతున్నారో ఆ కంపెనీ ఫండమెంటల్స్ చూడాలి. రైట్. వాళ్ల మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ల అప్పులెన్ని, ప్రాఫిట్ మార్జిన్స్ ఏంటి అనేది చూడాలి తప్ప బ్లైండ్గా సగటు సంఖ్యల మీద ఆధారపడకూడదు. వ్యక్తిగత కంపెనీల ఫండమెంటల్స్ చూడాలన్న మీ వాదనతో నేను 100కి 100 పాళ్లు ఏకీభవిస్తాను. కానీ ఒక వ్యక్తిగత కంపెనీ ఎంత అద్భుతమైనదైనా మనం దాన్ని మార్కెట్ సెంటిమెంట్కు వ్యతిరేకంగా చూడలేము. అంటే మీ ఉద్దేశం? మార్కెట్ మొత్తం భయంకరమైన వాల్యుయేషన్లో ఉన్నప్పుడు మంచి కంపెనీలు కూడా ఓవర్ ప్రైస్డ్గానే ఉంటాయి. అందుకే నేను బెంజమిన్ గ్రహాం యొక్క వాల్యూ ఇన్వెస్టింగ్ పైన అంతగా పట్టుబడుతున్నాను. వారెన్ బఫెట్ కూడా ఏమంటారు? చవకైన వస్తువును వెతుక్కొని కొనాలి, ఎంత మంచి వస్తువైనా ఖరీదుగా ఉన్నప్పుడు కొనకూడదు అని. అని మీరు ఇక్కడ చవక మరియు విలువ అనే రెండు పూర్తిగా భిన్నమైన పదాలను కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తోంది. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే తక్కువ పీఈ ఉన్న ప్రతి చెత్త షేర్ను కొనేయడం కాదు కదా. చవకగా దొరికినప్పుడే కదా దానిలో వాల్యూ ఉండేది. కొనేటప్పుడే లాభం రాబట్టాలి అనేది కదా సూత్రం. నిఫ్టీ పీఈ 30కి చేరినప్పుడు మనం మార్కెట్లో ఎంటర్ అవ్వడమంటే ₹1 లాభం కోసం ఈరోజే ₹30 ఖర్చు పెట్టడం. ఆ సమయంలో ఎఫ్డీలో పెట్టుకోవడం 100 రెట్లు ఉత్తమం. ఓర్పు ఉండాలి, కానీ ఆ ఓర్పు ఒక వాల్యూ ట్రాప్గా మారకూడదండి. నేనొక ఉదాహరణ చెప్తాను చూడండి. కొన్నిసార్లు ఒక షేర్ పీఈ 5కో 10కో పడిపోతుంది. ఎందుకు పడిపోతుందో ఆలోచించారా? బహుశా మార్కెట్ దాన్ని సరిగ్గా అంచనా వెయ్యలేదేమో. కాదు. దానికి కారణం ఆ వ్యాపారం భవిష్యత్తు పూర్తిగా అంతరించిపోతూ ఉండొచ్చు. ఒక పాతకాలపు టెలికాం కంపెనీ అనో లేదా ఎవరూ చదవని మ్యాగజిన్ కంపెనీ అనో అనుకుందాం. రేపు ఆ కంపెనీ మూతపడబోతోంది. దాన్ని చవకగా దొరుకుతోంది కదా అని మీరు తక్కువ పీఈకి కొంటే అది పెట్టుబడి కాదు, అది వాల్యూ ట్రాప్. సరే, అలాంటి మునిగిపోయే వ్యాపారాలను పక్కన తెడదాం. మంచి కంపెనీల గురించి ఏమంటారు? మంచి కంపెనీల విషయానికే వద్దాం. ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందే టెక్నాలజీ కంపెనీలు కానీ లేదా మార్కెట్లో మోనోపోలీ ఉన్న అద్భుతమైన బ్రాండ్స్ కానీ ఎప్పటికీ మీకు 10 పీఈకి దొరకవు. అవి ఎప్పుడూ 40 లేదా 50 పీఈ దగ్గరే ట్రేడవుతూ ఉంటాయి. ఎందుకు దొరకవు? కరెక్షన్ వచ్చినప్పుడు తగ్గుతాయి కదా. తగ్గినా 10కి రావు. ఎందుకంటే బెంజమిన్ గ్రహాం కాలంలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే 1000 ఎకరాల భూమి, మూలధనం చాలా ఎక్కువ కావాలి. కానీ నేటి టెక్నాలజీ యుగంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ విస్తరించాలంటే కొత్తగా ఫ్యాక్టరీలు కట్టక్కర్లేదు, వాళ్ల గ్రోత్ రేటు విపరీతంగా ఉంటుంది. అందువల్ల వాళ్ల పీఈ ఎప్పుడూ ప్రీమియంలోనే ఉంటుంది. మీరు 10 పీఈ కోసం కూర్చుంటే ఇలాంటి అద్భుతమైన కంపెనీల వృద్ధిలో మీరు ఎప్పటికీ భాగస్వాములు కాలేరు. మార్కెట్లో విలువ అంటే ఫ్యూచర్ క్యాష్ఫ్లోస్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ నిన్న మొన్నటి చారిత్రక నంబర్ల మీద కాదు. మీ పాయింట్ చాలా లోతుగా ఉంది. పాతకాలపు మ్యాన్యుఫ్యాక్చరింగ్కు ఇప్పటి టెక్నాలజీ వృద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఇది నిజంగా ఆలోచించదగ్గ విషయమే. అవును. ఈ చర్చ ద్వారా మన వాదనలు ఒక కొలిక్కొస్తున్నాయని నేను భావిస్తున్నాను. నా కోణాన్ని ఒకసారి క్లుప్తంగా చెబుతాను. సాధారణ పెట్టుబడిదారులు
మార్కెట్లోకి వచ్చి తమ కష్టార్జితాన్ని కోల్పోకుండా ఉండాలంటే వారికి ఒక శాస్త్రీయమైన కొలమానం కావాలి. ఖచ్చితంగా. బ్రోకర్లిచ్చే సలహాలు, ఊహాగానాల మీద వ్యాపారం చేయకూడదు. పీఈ పైన పట్టు సాధిస్తేనే వారికి మార్కెట్ జూదం కాదనే అవగాహన వస్తుంది. తక్కువ పీఈ ఉన్నప్పుడు ధైర్యంగా కొనడం, ఎక్కువ పీఈ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండి లాభాలు బుక్ చేసుకోవడం, ఈ క్రమశిక్షణే దీర్ఘకాలిక విజయానికి రహస్యం. మీ దృక్పథాన్ని, ఆ క్రమశిక్షణను నేను పూర్తిగా గౌరవిస్తాను. మీరు చెప్పిన జాగ్రత్తలు కొత్త పెట్టుబడిదారులకు చాలా అవసరం. నా వాదనను కూడా ముగింపుగా చెబుతాను. పీఈ రేషియో అనేది మార్కెట్ ఉష్ణోగ్రతను కొలిచే ఒక థర్మామీటర్ లాంటిది. థర్మామీటర్ చూసి జ్వరం ఉందా లేదా అని చెప్పగలం, కాని వ్యాధి ఏమిటో నిర్ధారించలేము. రైట్. అలాగే కేవలం పీఈ సంఖ్యలను చూసి ఫ్యూచర్ని మనం అంచనా వేయలేము. కళ్ళు మూసుకుని పాత రూల్స్ని ఫాలో అయితే మనం ఎదగలేము. ట్రెండ్ని అర్థం చేసుకుంటూ, స్ట్రక్చరల్ మార్పులను గమనిస్తూ వృద్ధి చెందే మంచి వ్యాపారాల్లో భాగస్వాములవ్వాలి. ఇక్కడొక విషయం మాత్రం స్పష్టం. మనమిద్దరం అంగీకరించే ఒకే ఒక్క పాయింట్ ఉంది: ఫైనాన్షియల్ లిటరసీ. అంటే కనీస ఆర్థిక అక్షరాస్యత లేకుండా గుడ్డిగా షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టడం చాలా ప్రమాదకరం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ డిబేట్ ద్వారా శ్రోతలు గ్రహించాల్సిందేమిటంటే, మార్కెట్ అనేది అదృష్టం మీద నడిచే లాటరీ కాదు. పుకార్ల మీద ఆధారపడకుండా వాస్తవాలను, అంకెలను స్టడీ చేసి సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. మనం మొదట మాట్లాడుకున్నట్లుగా 7% రాబడి ఇచ్చే ఎఫ్డి అనేది ఒక చిన్న కొలను లాంటిది. అందులో ఈత కొట్టడం చాలా సురక్షితం. కానీ షేర్ మార్కెట్ అనేది ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ప్రయాణించడానికి మీకు పీఈ రేషియో లాంటి నావిగేషన్ కంపాస్ కావాలా? లేక వ్యాపారాల వృద్ధిని అర్థం చేసుకునే బలమైన ఓడ కావాలా? లేదా ఈ రెండూ కలిపి వాడుకుంటారా అనేది మీరే నిర్ణయించుకోవాలి. చాలా చక్కగా చెప్పారండి. ఈ అంశంపైన స్టడీ చేయడానికి ఇంకా ఎంతో లోతైన సబ్జెక్టుంది. అవునండి. ఈ అద్భుతమైన మేధోమథన వేదికను ఇక్కడతో ముగిద్దాం. వింటున్న శ్రోతలకు ఒకటే విన్నపం: ఆలోచించడం ఎన్నటికీ ఆపకండి. నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి.